ఇప్పుడు వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో కరిమలాత్మీయ సహవాస సంఘ విశ్వాసులకు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న దేవుని వాక్యాన్ని వింటూ బలపడుతున్నటువంటి వారందరికీ యేసుక్రీస్తు నామంలో శుభములు మరియు వందనాలు తెలియపరుచుకుంటున్నాం. వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండం 1వ అధ్యాయం 6వ వచనం నుంచి 8వ వచనం వరకు చదువుకుందాం. ఆదికాండం 1వ అధ్యాయం 6వ వచనం నుంచి 8వ వచనం వరకు చదువుకుందాం. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచునుగాకని పలికాను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారం ఆయన దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా 2వ దినమాయెను. దేవుడు ఈ వాక్యాన్ని మనకు అర్థం చేయించును గాక. ఇక్కడ 2వ దిన సృష్టి 2వ దిన కార్యక్రమం గురించి మనం చదువుకున్నాం. మొదటి దిన కార్యక్రమం గురించి గత వర్తమానంలో తెలుసుకున్నాం. 2వ దిన కార్యక్రమం 2వ దినమున దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచునుగాక అని పలికాడట. ఆ విశాలాన్ని దేవుడు చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరిచారు. ఆ విశాలమునకు ప్రభు ఆకాశము అని పేరు పెట్టారు. అస్తమయమును ఉదయమును కలుగగా 2వ దినమైంది. ఇక్కడ జలములను వేరుపరుచుట 2వ దినమున ప్రభు చేసిన పని ఏంటంటే జలములను వేరుపరిచారు. జలముల మధ్యలో ఒక విశాలము ఏర్పడింది. ఆ 2 జలములను వేరు చేశారు. విశాలము మీది జలములను విశాలము క్రింది జలములను ప్రభు వేరుపరిచారు. దానికి ఆ విశాలానికి ఆకాశము అని పేరు పెట్టారు. దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠాలు ఏంటో తెలుసుకుందాం. దీని నుంచి మనం నేర్చుకునేటువంటి ఆత్మీయ పాఠాలు ఏంటో నేర్చుకుందాం. జలములు జనములను సూచిస్తూ ఉన్నాయి. బాగా వినాలి శ్రద్ధగా. జలములు ఎవరిని సూచిస్తున్నాయి? జనములను సూచిస్తూ ఉన్నాయి. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 15-16 వచనాలు చదువుకుందాం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుతాను. మరియు ఆ దూత నాతో ఎలాగూ చెప్పెను, ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను జనసమూహములను జనములను ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును. ఇక్కడ జలములు కొన్నిటిని సూచిస్తూ ఉన్నాయి. కొన్నిటికి సూచన. ఎవరు అంటే జలములు అంటే ప్రజలు, జనములు అంటే జలములు అంటే జన సమూహములు, జలములు అంటే జనములు.
జలములు అంటే ఆయా భాషలు మాట్లాడువారు. ఆయా భాషలు మాట్లాడువారు అంటే జలములు అంటే అవి జనాన్ని, జనాంగాల్ని, జనసమూహాల్ని, ఆయా భాషలు మాట్లాడేవారిని సూచిస్తూ ఉన్నాయి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 20-21 వచనాలు మనం చదివితే, భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు. భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు. అది నెమ్మళింపనేరదు. సముద్రం ఎప్పుడు కూడా నెమ్మళించలేదు. అలలు హోరు, తరంగాల నడక ఎప్పుడు నిత్యము జరుగుతూనే ఉంటాయి. తరంగాలు వస్తూనే ఉంటాయి, హోరు వినపడతానే ఉంటుంది. అది నెమ్మళించదు. ఇక్కడ భక్తిహీనులు ఎలాంటి వాళ్ళంట? కదులుచున్న సముద్రం లాంటి వాళ్ళు. సముద్రంలో ఏముంటాయి? నీళ్ళు ఉంటాయి, అవునా? కాబట్టి ఇక్కడ జలములు కూడా మనుషుల్ని సూచిస్తూ ఉన్నాయి. జలములు జనసమూహాలకి, జనములకి, ఆయా భాషలు మాట్లాడే వారికి సూచన. ఇప్పుడు ఇక్కడ జలములు వేరుపరచబడ్డాయి. వేరుపరచబడ్డానికి, ప్రత్యేకించబడ్డానికి మీది జలము, క్రింది జలము, జలముల మధ్య ఒక విశాలము. ఇలాగ వేరు చేయబడడానికి కారణం దేవుని మాట. ఆయన పలుకుట ద్వారా జలములు ఏమైనాయి? వేరయ్యాయి. జలము అంటే జనము అని అర్థం అని చెప్పుకున్నాం, చూసాం కూడా వాక్యంలో. ఈనాడు జనములను వేరు చేసేది కూడా దేవుని వాక్యమే. ఆనాడు క్రింది జలములను, మీద జలములను వేరు చేయడానికి దేవుని మాట పలికారు. దేవుడు తన మాట పలికినప్పుడు క్రింది జలము, మీది జలము అని ఆ రెండు వేరయ్యాయి. అయితే ఈనాడు జనసమూహాల్ని, జనములను కూడా వేరు చేసేది దేవుని వాక్యమే. అందుకే పౌలు గారు అంటాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని, రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. దేవుని వాక్యాన్ని విని సిలువ యొద్దకు వచ్చిన వారు, యేసుక్రీస్తును రక్షకుడుగా, దేవుడుగా అంగీకరించిన వారు ప్రత్యేకించబడతారు. లోకములో ఉన్నటువంటి జనుల్ని, దేవుని యొద్దకు వచ్చిన వారిని వేరు చేసేది యేసుక్రీస్తు ప్రభు సిలువయే. 6వ వచనంలో మనం చదువుకున్నాం కదా, ఆ జలములను ఈ జలములను వేరుపరిచెను, జలముల మధ్య ఒక విశాలము కలిగింది. ఆ రెండు జలముల మధ్య విశాలం. ఆ రెండు జలములు కలవకుండా ఆ విశాలము వేరు చేసింది. అలాగే ఈనాడు యేసుక్రీస్తును అంగీకరించినటువంటి వాళ్ళు, వాళ్ళ సాంగత్యం, వాళ్ళ గుణగణాలు, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ క్రియలు ప్రత్యేకమైనవిగా ఉండాలి. మొదటి దిన సృష్టికి ఒక పేరు పెట్టుకోవచ్చు మనం. ఏంటంటే వెలిగించబడిన జీవితం. మొదటి దిన సృష్టికి మనం ఒక పేరు పెట్టుకోవచ్చు. ఆ పేరేంటి? వెలిగించబడిన జీవితం. మన జీవితాలు వెలిగించబడాలి. ఈ రెండవ దిన సృష్టికి మరొక పేరు పెట్టుకోవచ్చు, ప్రత్యేకించబడిన జీవితం.
ప్రత్యేకించబడిన జీవితం. ప్రత్యేకించబడిన జీవితం. కాబట్టి దేవుని పిల్లలు ప్రత్యేకముగా జీవించాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వచనం చదువుకుందాం. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. ఇది అక్షరాల నిజం. అందుకే ప్రభు పరిశుద్ధ గ్రంథంలో ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలు చాలా కఠినమైనవి. ఆయన ఇచ్చిన ఆజ్ఞలు చాలా కఠినంగా ఉండేవి. ఇదేంటి ఎంత కఠినంగా ఉన్నాయేంటి అనిపిస్తుంది మనకు, కానీ అవి మన మేలు కొరకే. అవి మన మేలు కొరకు. ఒకసారి ఆలోచన చేస్తే రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 11వ అధ్యాయంలో మొదటి వచనం. మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు, వారిని మీతో సహవాసము చేయనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలులకు సెలవిచ్చాను. కానీ సొలొమోను దానిని ధిక్కరించాను. అందుకే తన తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థంగా ఉండలేకపోయాను. అతని భార్యలు అతని హృదయాన్ని తిప్పేశారంట. 3వ వచనంలో ఆఖరిలేని అతని భార్యలు అతని హృదయమును తిప్పివేశారు. యెహోవా దృష్టికి చెడు నడత నడిచాడంట సొలొమోను. మహాజ్ఞాని. కానీ దుష్ట సాంగత్యం మంచి నడవడిని, అతని నడవడిక మారిపోయింది. అతని హృదయం దేవునికి దూరం అయిపోయింది. కాబట్టి దేవుని బిడ్డలు సాంగత్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే లోకముతో సాంగత్యం చేసేవాళ్ళని పరిశుద్ధ గ్రంథం సంబోధించిన మాట ఏంటో తెలుసా? యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఎంత భయంకరమైన మాట చూడండి అది. వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువు అవుతాడు. ఎంత భయంకరమైన మాట మాట్లాడి చూడండి. వ్యభిచారిణులారా అంటే లోకంతో సాంగత్యం చేసే వాళ్ళందరూ దేవుని దృష్టికి ఎలాంటి వాళ్ళు? కాబట్టి ప్రత్యేకంగా జీవించాలండి దేవుని బిడ్డలు. ప్రత్యేకంగా జీవించాలి. ప్రత్యేకంగా జీవించాలంటే కొండ మీదకి వెళ్ళిపోయో లేకపోతే ఎక్కడికో వెళ్ళిపోయో ఒంటరిగా బ్రతకడం కాదు. వాళ్ళందరి మధ్యలో ఉంటూనే మన ప్రవర్తన వాళ్ళ ప్రవర్తన కంటే డిఫరెంట్గా ఉండాలి. ప్రత్యేకించబడిన జీవితం. పౌలు గారు అదే చెప్తారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం నుంచి చదువుకుందాం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకండి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడిలాగా సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును,
నేను వారి దేవుడినైందును, వారు నా ప్రజలైందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడిలి ప్రత్యేకముగా ఉండుడి. వారి మధ్యలో నుంచి బయలువెడిలి ప్రత్యేకంగా ఉండండి. విశ్వాసులు సాంగత్యం విషయంలో, ప్రవర్తన విషయంలో లోకానికి, లోకస్తులకు వేరుగా జీవించవలసిన వారుగా ఉన్నారు. కాబట్టి మనం ప్రత్యేకించబడినటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. దేవుని పిల్లలు తమ జీవితకాలం అంతా కూడా, భూమి మీద బ్రతికినంతకాలం కూడా ప్రత్యేకమైన జీవితాన్ని జీవించడం అనేది దేవుని చిత్తముగా మనం గుర్తించాలి. దేవుని చిత్తంగా మనం గుర్తించాలి. ప్రత్యేకంగా ఉండాలి. ప్రత్యేకంగా ఉండాలి. లోకంతో, లోకస్తులతో కలిసిపోకూడదు. వాళ్ళ మధ్యలోనే ఉండాలి. వాళ్ళ మధ్యలో ఉండకూడదు, ఎక్కడికో వెళ్ళిపోవాలని నేను చెప్పట్లా. వాళ్ళ మధ్యలోనే ఉండాలి. కానీ వాళ్ళ ప్రవర్తనకి మన ప్రవర్తనకి వ్యత్యాసం ఉండాలి. ప్రత్యేకించబడాలి. ప్రత్యేకించబడితేనే నువ్వు దేవునికి ఉపయోగకరమైన వ్యక్తిగా ఉంటావు. ఒక విషయం గమనించండి. ఉప్పు ఏ నీటి నుంచి తయారు చేస్తారు? సముద్రపు నీటి నుంచి తయారు చేస్తారు. సముద్రంలో ఉన్నటువంటి నీటిలో ఇంచుమించు 90% పైనే సాల్ట్ ఉంటుంది, ఉప్పు ఉంటుంది. సముద్రపు నీళ్ళని ఉప్పు నీళ్ళగా మార్చడానికి మొదట సముద్రంలో ఉన్న నీటిని బయటికి తోడతారు. వాటిని తీసుకువెళ్ళి పొలంలో మడిగా కట్టి వాటిని నిల్వ ఉంచుతారు. ఒక పొలంలో ఆ నీటిని గట్లు పటిష్టంగా వేసి నిల్వ ఉంచుతారు. ఆ తర్వాత కొన్ని దినాలు అలాగే ఉంచుతారు కదపకుండా. ఈ సూర్యరశ్మి దాని మీద పడినప్పుడు నీళ్లు మెల్లిమెల్లిగా ఆవిరవుతూ ఉంటాయి. నీళ్లు ఆవిరైపోయిన తర్వాత చివరిగా మిగిలేది ఉప్పు. దాన్ని దగ్గరికి చేర్చి దాన్ని శుద్ధి చేసి అమ్ముతారు. ఉప్పు తయారవ్వాలంటే ముందు సముద్రంలో నుంచి ఆ నీటిని వేరు చేయాలి. 2, దాని మీద సూర్యరశ్మి పడాలి. అప్పుడే ఉప్పులాగా తయారవుద్ది. ఒక విషయం గమనించండి. సముద్రం మీద సూర్యరశ్మి పడదా? పడుతుంది. కానీ సముద్రంలో నీళ్ళన్నీ ఎందుకు ఉప్పుగా మారబడవు? ఎందుకు ఉప్పుగా తయారవ్వవు? సముద్రంలో ఉండగా నీళ్లు ఉప్పు ఎందుకు అవ్వవు? అంతే, అవ్వవు. కానీ సముద్రంలోంచి బయటికి తీసుకొస్తే ఉప్పు తయారు చేయొచ్చు. ఆలోచించేయండి. మనం లోకానికి ఏమంట? మధ్యాహ్నం ఏమో వెలుగని చదువుకున్నాం. ఇప్పుడు మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ప్రభు చెప్పిన మాట అది. ఉప్పై ఉన్నారు. సముద్రంలో ఉంటే అవుతామా ఉప్పు? అవ్వం. ప్రత్యేకించబడాలి. కాబట్టి దేవుని బిడ్డలు ప్రత్యేకంగా జీవించాలి. వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ జీవన విధానం ప్రత్యేకంగా ఉండాలి. ప్రత్యేకంగా ఉండాలి. ఇప్పుడే ఎక్కువ ప్రత్యేకతగా ఉండగలగాలి కదా, చెప్పరండి? ఈ రోజుల్లో ఫ్యాషన్ వెర్రితల లేస్తుంది కదా. ఫ్యాషన్ వెర్రితలలు అన్నమాట. ఒక విధంగా చెప్పాలంటే హిమ్ అనే ఒక రాజుగారు ఉన్నాడు కదా.
కొరియా రాజు. వాడు 16 రకాల ఎన్నో కటింగ్లు పెట్టాడంట సెలూన్స్లో వాళ్ళ దేశంలో. 16 రకాలు ఎన్నో పెట్టాడంట. ఆ 16 రకాల కటింగ్లే చేయించుకోవాలి ఆ దేశ ప్రజలు. ఎవడైనా ఎక్స్ట్రాగా కటింగ్ చేయించుకుంటే వాడు పన్ను కట్టాలి ఆ 16 కటింగ్లు లేకుండా. మరి ఇప్పుడు ఏం చేస్తాడు? ఒక విధంగా చెప్పాలంటే ఆయన తిట్టారు అప్పుడు. ఆడు ఎంత నియంత, అతగాడు ఎంత నియంతో ప్రజల్ని ఇలాగ కట్టడి చేస్తున్నాడా అని తిట్టారు వాడిని. ఒక విధంగా చెప్పాలంటే ఆ రూల్ మన దేశంలో కూడా తీసుకొస్తే బాగుంది. ఒక్కొక్కడు కటింగ్ చూడండి, ఏంటిరా వీళ్ళు మనుషులా లేకపోతే వింత జంతువులా అనిపిస్తున్నాయి వాళ్ళ కటింగ్లు చూస్తుంటే. వీళ్ళు మనుషులేనా? సభ్య సమాజంలో బ్రతుకుతున్నారా అనిపిస్తుంది. గీతలు ఎట్టేవాడు ఒకడు, గీసేసేవాడు ఒకడు, ఓ పక్క పొడుగుంచుకునేవాడు ఒకడు. అసలు కరెక్ట్ ఉందంటారా? అసలు ఆలోచన చేయండి ఒకసారి. ఎలా ఉంటుంది? వాళ్ళు వింత జంతువులే చూస్తున్నారు కదా. అలాంటి సిచ్యువేషన్స్ ఉన్న పరిస్థితుల్లో మనం ఉంటున్నాం కదా. మరి మన పిల్లలు ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉంటే ఇప్పుడే కదా మనం ప్రత్యేకంగా ఉండాల్సింది. కొంతమంది యవనస్తులైన పిల్లలు చక్కగా దేవుణ్ణి అంగీకరించారు, రక్షణ పొందారు, బాప్తిసం కూడా తీసుకున్నారు. మరి వాళ్ళు ఎలా ఉంటున్నారు? నువ్వు దేవుని బిడ్డవు కదా, వాళ్ళలాంటి ప్రవర్తన నీలో ఉంటే ఎట్లా? మరి నువ్వు లోకంతో కలిసిపోయినట్టే కదా. అవి చెప్తామని మేము నచ్చాం చాలామందికి. అంటే ఇదే ముఖ్యమని అంటలేదు నేను సుమా. భౌతికమైనటువంటి ఫిజికల్గా మనం జీవించే జీవన విధానం కూడా మనం ఆత్మీయులమా కాదా అనే విషయం అవతల వాడు గ్రహించుకునేటట్టు చేస్తుంది. అందుకు చెప్తున్నా, ఏమంటే భాస్కర్ అలా చేయించుకోకూడదా, అలా ఉండకూడదా? మీరేంటి అన్నీ అనుభవించేశారు, మేము అనుభవించొద్దా? మాకు స్వేచ్ఛ వద్దా? మాకేంటి ఈ రిస్ట్రిక్షన్స్? మాకే ఏంటి బాధలు? మాకే ఏంటి? మమ్మల్ని ఎందుకు ఇలాగా టార్చర్ పెట్టేస్తున్నారు? స్వాతంత్రం లేకుండా చేసేస్తున్నారు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. స్వేచ్ఛ, స్వతంత్రత నిన్ను బానిసగా మార్చేస్తుంది, నిన్ను నాశనానికి నడిపిస్తుంది. విశాలమైన మార్గం అది. కాబట్టి గమనించండి, ప్రత్యేకంగా జీవించాలంటే దేవుని పిల్లలు ప్రత్యేకంగా జీవించాలి. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే, ఎన్ని చట్టాలు చేసినా సరే, మనం తప్పనిసరిగా ప్రత్యేకంగా మన జీవితకాలం అంతా ప్రత్యేకంగా జీవించాల్సి ఉందంతే. ప్రత్యేకంగా జీవించాలి. మనం ప్రత్యేకంగా జీవించడం దేవుని చిత్తమండి. మనం ప్రత్యేకంగా జీవించడం అనేది దేవుని చిత్తం. లేవీకాండం 20వ అధ్యాయం 26వ వచనం చదవండి. యెహోవాను నేను పరిశుద్ధుడను, మీరు నావారై ఉండినట్లు అన్యజనులలో నుండి మిమ్మును వేరుపరిచితిని. అన్యజనులలో నుండి నేను మిమ్మును వేరుపరిచితిని, మీరు నా వారై ఉండాలి, మీరు నాకు పరిశుద్ధులై ఉండాలి, మిమ్మును వీరు అపవిత్రపరుచుకోకూడదు. మిమ్మల్ని మీరు
అపవిత్రపరచుకోకూడదు. నా విధులను మీరు అనుసరించి నడుచుకోవాలి. ఈ జనముల ఆచారాలని బట్టి మీరు నడుచుకోకూడదు. కాబట్టి దేవుని ప్రజలైనటువంటి మనం ప్రత్యేకంగా ఉండాలండి. ప్రత్యేకంగా ఉండి తీరాలి. అది దేవుని చిత్తం. ఇష్టానుసారంగా బ్రతకడానికి లేదు. ప్రత్యేకంగా జీవించాలి. ఇంకా రెండో విషయాన్ని మనం ఈ భాగం ద్వారా చూస్తే, రెండో విషయాన్ని 7వ వచనం చదువుదాం. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారం ఆయన. ఇక్కడ 2 మాటలు చదువుతున్నాం. క్రింది జలము, మీది జలము. విశాలము క్రింది జలము, విశాలము మీది జలము. ఈ 2 మాటలు చదువుతున్నాం. దేవుని పిల్లలు ప్రత్యేకంగా ఉండడం అనేది ఒక ప్రక్క నుంచి మరో ప్రక్కకు కాదు. మీరు అర్థం చేసుకోండి, వినండి. క్రింద నుండి పైకి ప్రత్యేకత కలిగిన వారుగా ఉండాలి. అది ఎలాగా అంటే, మనము ఈ లోక సంబంధులం కాదు, పర సంబంధులు. మన ప్రభు ఎవరు? పైనుండి వచ్చినవాడు. అందుకే ఆయన బోధించినటువంటి బోధలో నికోదేముతో చెప్తాడు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ. యోహాను సువార్త 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. 3వ వచనం, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా. క్రొత్తగా అనే చోట ఒకటని అంకేసి కింద ఫుట్ నోట్స్లో ఏం రాసింది? పైనుండి అన్నాడు. మీరు పైనుండి జన్మించాలి. 8వ అధ్యాయం 23వ వచనాన్ని ఒకసారి చదువుదాం. యోహాను సువార్త 8:23. అప్పుడు ఆయన, మీరు క్రిందివారు, నేను పైనుండి వాడును. మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధుడను కాను. ప్రభు చెప్పిన మాటలు ఇవి. నేను పైనుండేవాడిని, మీరు లోక సంబంధులు, మీరు క్రింద ఉండేవారు. నేను లోక సంబంధిని కాదు, పరలోకము నుండి దిగి వచ్చిన వాడను. ఆయన యొద్దకు, అంటే యేసుక్రీస్తు ప్రభు యొద్దకు వచ్చే వాళ్ళని కూడా ఆయన పర సంబంధులుగా మార్చగలడు. వాళ్ళని పర సంబంధులుగా, పై సంబంధులుగా చేయగలడు. పరలోక సంబంధి అయిన యేసుక్రీస్తు ఎలాంటి వాడో, పరలోక సంబంధులైన ఆయన ప్రజలు కూడా అలాంటి వాళ్ళే అంటాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుని నమ్మిన వారు పరలోక సంబంధులు. ఒకప్పుడు మనం భూ సంబంధులం, కానీ యేసుక్రీస్తుని అంగీకరించాక మనం పర సంబంధులుగా మార్చబడ్డాం. ఎందుకంటే ఆయన పర సంబంధి, ఆయన ఈ లోక సంబంధి కాదు, పైనుంచి దిగి వచ్చినవాడు. ఒకసారేమో మనం భౌతికంగా భూలోకంలో జన్మించాం, ఆధ్యాత్మికంగా మనం పైనుండి క్రొత్తగా జన్మించాలి. ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ అన్న చోట ఏమనుంది? పైనుండి జన్మించాలి. అంటే పర సంబంధి అయిన యేసుక్రీస్తును బట్టి మనం తిరిగి జన్మించాలి. భూ సంబంధమైనటువంటి తల్లిదండ్రులను బట్టి ఈ లోకంలో భూమి మీద బ్రతుకుతున్నాం, భూమి మీద జన్మించాం. 2, మనం పరలోకానికి వెళ్ళాలి కాబట్టి పరలోక సంబంధిని బట్టి మనం పైనుండి జన్మించాలి. మనం పరలోక సంబంధుల వలె బ్రతకాలి.
ఎందుకంటే యేసుక్రీస్తు పరలోక సంబంధి. కాబట్టి మనం కూడా పర సంబంధుల్లాగా మార్చబడాలి. అందుకే వేరు చేశాడంట. విశాలాన్ని ఒకదాన్ని తయారు చేసి క్రింది జలములను మీది జలములను వేరుపరిచాడు. మనం పర సంబంధులం. ఒకప్పుడు భూ సంబంధులం. యేసుక్రీస్తులో మరలా తిరిగి జన్మించాం, క్రొత్త జన్మ అనుభవాన్ని పొందాం. కాబట్టి ఇప్పుడు మనం పర సంబంధులు. మనం పర సంబంధులు అనడానికి పరిశుద్ధ గ్రంథంలో చాలా వాక్యాలు మనకు కనబడతా ఉంటాయి. మనం పర సంబంధులు అనడానికి ఇందాక చదువుకున్న యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో క్రొత్తగా జన్మించుట అంటే పైనుండి పుట్టుట. మనం క్రొత్తగా జన్మించాం. మనం పర సంబంధులు అనడానికి అదొక నిదర్శనం. ఇంకా లోకాసు వార్త 10వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. లోకాసు వార్త 10వ అధ్యాయం 20వ వచనం. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాడు. యేసు ప్రభు శిష్యుల్ని సేవకు పంపించాడు. 70 మంది. వాళ్ళు వెళ్ళారు. ఇద్దరిద్దరుగా పంపాడు. వాళ్ళు వెళ్ళారు. సంతోషంతో వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చారు. ప్రభుతో చెప్తున్నారు వాళ్ళ సేవ ఎలా జరిగింది అని ప్రభుతో చెప్తున్నారు. ప్రభువా, మీరు మమ్మల్ని సేవకు పంపించారు, మేము సేవకి వెళ్ళాం. దెయ్యములు కూడా మాకు లోబడుతున్నాయి. ఎన్నో అద్భుతాలు జరిగినాయి, ఎన్నో ఆశ్చర్యకార్యాలు జరిగినాయి. దెయ్యాలు కూడా మాకు లోబడుతున్నాయని సంతోషంతో చెప్తున్నారు. చెప్తా ఉంటే ప్రభు అన్న మాట ఏంటంటే, దెయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషించక మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నాయని చెప్పి సంతోషించండి అన్నారు. కాబట్టి మన పేర్లు ఎక్కడ రాయబడ్డాయి? పరలోకంలో. మనం పరసంబంధులు అనడానికి కొన్ని ఆధారాలు అన్నమాట, వాక్య ఆధారాలు. ఒకటి, మనం క్రొత్తగా జన్మించాం యేసుక్రీస్తులో. 2, మన పేర్లు పరలోకమందు ఉన్నాయి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. మన పౌరస్థితి పరలోకమందున్నది. మన పౌరస్థితి పరలోకంలో ఉంది. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఎలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మన జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి, మన జీవాన్ని దేవుని యందు దాచి ఉంచాడు యేసుక్రీస్తు ద్వారా. అందుకే మనల్ని ఎవడు నశింప చేయలేడు, ఎవడు మనల్ని నరకానికి పంపించలేడు. మన జీవం ఆయనలో దాచి ఉంది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. క్రీస్తుని యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. బైబిల్ మరొకసారి క్లియర్గా చదవండి. పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టునా, కూర్చుండబెట్టెనా? కూర్చుండబెట్టెను. ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. మనల్ని పరలోకమందు కూర్చుండబెట్టాడు యేసుక్రీస్తుతో కూడా. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం అంటాడు, పరలోక సంబంధమైన పిలుపులో మీరు పాలు పొందినవారు అంటాడు.
హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం పర సంబంధులు అని చెప్పుకోవడానికి ఆధారమైన వాక్యాలు అన్నమాట ఇవి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1-2 వచనాలు. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవునిచే కట్టబడినదియు నిత్యమైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. మనము దిగంబరులము కాక వస్త్రములు ధరించుకునే వారుగా కనబడదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చి మన నివాసము దీనిపైన ధరించుకొని అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాను. పరలోకము నుండి వచ్చు మన నివాసము. ఇంకా పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4-5 వచనాలు. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారినదనే స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపచేసాను. కడవరి కాలమందు బయలుపరచుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. మన స్వాస్థ్యం పరలోకమందు భద్రపరచబడింది. మత్తయి సువార్త 5:11-12 అంటారు కదా, పరలోకమందు మీ ఫలము అధికమగును. మన ఫలం పరలోకంలో ఉంది. కాబట్టి దేవుని పిల్లలు ప్రత్యేకత కలిగిన వారు. దేవుని పిల్లల యొక్క ప్రత్యేకత క్రింద నుండి పైకి మార్చబడింది. క్రింద నుండి మనకు పైకి మార్చబడింది. మనం క్రింద వారం, భూసంబంధులమైన మనము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా, యేసుక్రీస్తునందల విశ్వాసం ద్వారా మనము పరసంబంధులుగా మార్చబడ్డాము. ఎలా మార్చబడ్డాం? పరసంబంధులుగా మార్చబడ్డాం యేసుక్రీస్తునందల విశ్వాసం ద్వారా. అందుకే క్రింది వారం మనం, కానీ దేవుడు మనల్ని యేసుక్రీస్తు ద్వారా పరసంబంధులుగా చేశాడు. అందుకే మనం కొత్తగా జన్మించిన అనుభవాన్ని పొందుకున్నాం. మన పేర్లు పరలోకంలో రాయబడ్డాయి. మన పౌరస్థితి పరలోకంలో ఉంది. మన జీవము దేవుని యందు, యేసుక్రీస్తుని బట్టి దేవుని యందు దాచబడి ఉన్నది. పరలోకంలో ఇప్పుడే కూర్చుండబెట్టబడిన వారుగా ఉన్నాం. పరలోక సంబంధమైనటువంటి పిలుపులో మనం పాలు పొందాం. పరలోకం నుండి వచ్చేటువంటి ఆ నివాసాన్ని ఈ శరీర సంబంధంగా ఉన్నటువంటి మనలో ధరించుకున్నాం నివసించాలని. మన స్వాస్థ్యం పరలోకమందు ఉంది. మన ఫలము పరలోకమందు ప్రభువు మనకి ఇస్తాడు. మనం ఎప్పటికైనా పరలోకానికి చేర్చబడవలసిన వారమే. కాబట్టి ఇలాంటి ప్రత్యేకించబడినటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉన్నాం. ఇలాంటి అనుభవాలు మనం కలిగి మనం ప్రత్యేకించబడిన వారమని గుర్తించి ఇహలోక సంబంధులుగా కాకుండా, లోకముతో స్నేహం చేస్తూ లోకానుసారంగా బ్రతకకుండా, ఆత్మ సంబంధమైనటువంటి విషయాల యందు ఆసక్తి కలిగి ఆత్మానుసారులుగా మనం నడుచుకుంటూ ఉండాలి. మూడో విషయం, విశ్వాసి పైనున్న వాటిని వెదకాలి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకండి. పైనున్న వాటిని వెదకండి. లేపబడుట అనేది మూడో విషయంలో మనం చూస్తే
3వ వచనంలో మనం చూస్తే, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకండి, ఏలైనగా మీరు మృతి పొందారు, మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడినది. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుదురు అంటున్నాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం క్రీస్తుతో కూడా లేపబడిన వారము. యేసుక్రీస్తు ప్రభు మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన ఎలా లేపబడ్డారో అలాగే మనం కూడా క్రీస్తుతో పాటు లేపబడవలసిన వారము. కాబట్టి భూ సంబంధమైన వాటిని వెతకూడదు, పైనున్న వాటిని వెతకాలి. లేపబడాలి అంటే ముందు మృతి పొందాలి. లేపబడాలంటే ముందు మృతి పొందాలి. అందుకే 3వ వచనంలో ఏమన్నాడు? ఏలైనగా మీరు మృతి పొందితిరి. అంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చిన వాళ్ళు, యేసుక్రీస్తు ఎలాగైతే సిలువ వేయబడ్డారో అలాగ మనం కూడా సిలువ వేయబడాలి. అందుకే లోకమునకు పాపమునకు మనం చచ్చిపోవాలి. గలతీ పత్రికలో మనం చదువుకున్నాం కదా, 5:28లో 5వ అధ్యాయం 28వ వచనంలో, క్షమించాలి 24వ వచనం, 28 కాదు 23, 24 కలిసి ఉంటుంది. యేసుక్రీస్తు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేస్తారు, సిలువ వేసి ఉన్నారు. కాబట్టి శరీర ఆశలకు, లోకానికి, పాపానికి మనం చనిపోవాలి. చనిపోయిన తర్వాత లేపబడాలంటే చెప్తున్నాను, లేపబడాలంటే ముందు చనిపోవాలి. మనం కూడా యేసుక్రీస్తుతో పాటు చనిపోయాం. లోకానికి చచ్చిపోయాం, పాపానికి చనిపోయాం, శరీరాశలకు చచ్చిపోయాం. శరీరాన్ని దాని ఇచ్ఛలతో సిలువేసేసాం. కాబట్టి లేపబడే ముందు, లేపబడాలి అంటే ముందు చావాలి. అలాగే మనం చచ్చిపోయాం. రెండవది, చనిపోయిన తర్వాత ఏం చేస్తారు? పాతి పెడతారు. అంతేనా? చనిపోయిన తర్వాత ఏం చేస్తారు? పాతి పెడతారు. ఆ మాట కూడా చదువుదాం. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచారు. ఆయనతో కూడా, రెండవది ఆయనతో కూడా పాతి పెట్టబడ్డాం. అంటే ఒక వ్యక్తి చచ్చిపోతే పాతి పెట్టకపోతే దుర్వాసన వస్తాడు. కాబట్టి ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఏం చేస్తారు? భూస్థాపన కార్యక్రమం చేస్తారు. అంటే దీని అర్థం ఏంటంటే, పాత జీవితంలో ఉన్నటువంటి చెడు ఆశలు, దురాశలు, వ్యసనాలు ఇవేవి కనబడకూడదు. వాటన్నిటిని ఎప్పుడూ సిలువేసేసాం. వాటి నామరూపాలు కూడా లేకుండా చేసేయాలి. ఇదే పాతి పెట్టబడిన అనుభవం. అందుకే ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అని చెబుతూ, ఇదిగో పాతవి గతించెను అంటాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో. గతించిపోవడం అంటే జరిగిపోయిన కార్యం. విశ్వాసి పాతి పెట్టబడిన, గతించిపోయినటువంటి అనుభవంలో ఉన్నటువంటి లక్షణాలు ఏవి లేనటువంటి జీవితాన్ని జీవించాలి. చాలామందిలో ఇంకా పాతవి కనబడతా ఉంటాయి. ఆలోచించుకోవాలి, గ్రహించుకోవాలి. పాత దుర్వాసన ఏదైనా ఉందా? పాతి పెట్టబడకుండా ఇంకా ఉన్నటువంటి దుష్ట లక్షణాలు ఏమైనా నీలో ఉన్నాయా? ఇది ఏమాత్రం మంచిది కాదు. ఒకసారి ఒక పాస్టర్ గారు బాప్టిస్ట్ కార్యక్రమాలు జరిగిస్తూ ఉన్నాడు.
జరిగిస్తామంటే ఒక ఆయన ఒక చెయ్యి మునగనివ్వట్లేదంట. ఏంట్రా బాబు అన్నీ ఎలా ముంచుతున్నా కానీ ఇంక చెయ్యి పైన ఎడుతున్నావు ఏంటంటే వాడు అంటాడట, ఏమంటే పాస్టర్ గారు ఒకడు నన్ను కొట్టాడండి, ఇంకా బాకీ ఉన్నాను నేను, వాడికి మళ్ళీ తిరిగి కొట్టేదాకా నేను ఈ చేతికి బాప్తిసం ఉన్నట్టాడు. పాత జీవితంలో ఉన్నటువంటి పాత బుద్ధులు, నడవడిక, పాత వాసన, దుర్వాసన ఏది ఉండకూడదు. పాతి పెట్టేసేయాలి, విడిచిపెట్టేసేయాలి. ఇక అసలు మళ్ళీ అవి బ్రతకూడదు, మళ్ళీ అవి మన జీవితంలో కనపడకూడదు. అప్పుడు క్రీస్తుతో కూడా లేపబడే అనుభవం ఉంటుంది. క్రీస్తుతో కూడా లేపబడాలి అంటే ముందు చావాలి, రెండవది పూర్తిగా కనబడకుండా పాతి పెట్టబడాలి. అప్పుడే మనం క్రీస్తుతో కూడా లేపబడతాం, క్రీస్తుతో కూడా లేపబడతాం. అందుకే మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అంటాడు, క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే. మన శరీర పాత స్వభావాన్ని, అపవిత్ర స్వభావాన్ని మనం విడిచిపెట్టవలసిన వారంగా, పాతి పెట్టవలసిన వారంగా ఉన్నాం, పాతి పెట్టవలసిన వారంగా ఉన్నాం. మనం క్రీస్తుతో కూడా చనిపోయిన అనుభవాన్ని ఉండాలి. నాలుగవది అంటే పేతురు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 24వ వచనంలో అంటాడు కదా, పేతురు రాసిన మొదటి పత్రికలో. ఒకసారి చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24. మనం పాపముల విషయమే చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకొనెను. మనం పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించడానికి లేపబడాలి. నాలుగవదిగా లేపబడిన నీవు పైనున్న వాటినే వెదకాలి. ఇలాంటి అనుభవాలు ప్రతి విశ్వాసి కలిగి ఉండాలి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, కొలసి 3:1, కొలసి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, పైనున్న వాటినే వెదకుడి. ప్రతి విశ్వాసి ఇలాంటి అనుభవాన్ని కలిగి ఉండాలి. మనం క్రీస్తుతో కూడా లేపబడ్డాం, అది వాస్తవమే. ఆ సత్యాన్ని మనం నమ్మి మన మనసులోనికి తెచ్చుకుని అనుదిన జీవితంలో మనం క్రీస్తుతో కూడా లేపబడ్డాం, క్రీస్తు లాంటి ప్రవర్తన మనం కలిగి ఉండాలని క్రియల్లో, మాటల్లో, పనుల్లో, నడతలో. నేను లోకానికి, పాపానికి చనిపోయాను, పాతిపెట్టబడ్డాను, భూ సంబంధమైన వాటి మీద నాకు ఎలాంటి మనసు లేదు అనే సాక్ష్యం మనం ఇవ్వగలగాలి. అందుకే కొలసి పత్రికలోనే పౌలు గారు 5వ వచనం నుంచి 3వ అధ్యాయం 5వ వచనం చెప్తాడు, కాబట్టి భూమి మీద ఉన్న మీ అవయవాల్లో ఉన్న జారత్వం, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన అయినటువంటి ధనాపేక్ష, ఇలాంటి వాటి అన్నిటిని చంపేయండి అన్నాడు. కాబట్టి ఒక విశ్వాసి నేను పైనున్న వాటిని వెదకాలి అనే అనుభవం మనం కలిగి జీవించాలి. పైనున్నవంటి ఏంటి? ఇంకా ఈ అధ్యాయం ముందుకు చదువుకుంటూ వెళ్తే 12వ వచనం నుంచి 3వ అధ్యాయం 12వ వచనం ఎన్ని లక్షణాలు ఉన్నాయి అక్కడ. 12 నుంచి, దేవుని చేత ఏర్పరచబడిన వారు, పరిశుద్ధులు, మీరు ప్రియులైన దేవుని పిల్లలు కాబట్టి జాలిగల మనస్సు, దయాళత్వం, వినయం, సాత్వికం ధరించుకోండి. ఒకరినొకడు క్షమించండి, ప్రభు క్షమించినట్టుగా క్షమించండి. ప్రేమను ధరించుకోండి. క్రీస్తు అనుగ్రహించే సమాధానం మీ హృదయాల్లో ఏలనివ్వండి. ఇందుకొరకే మీరు ఒక్క శరీరంగా పిలువబడ్డారు. కృతజ్ఞులై ఉండండి. ఒకడికొకడు బోధించుకుంటూ, ఒకడికొకడు బుద్ధి చెప్పుకుంటూ,
దేవుణ్ణి స్తుతిస్తూ గానం చేస్తూ క్రీస్తు వాక్యాన్ని మన హృదయంలో సమృద్ధిగా నివసింపనిస్తూ మాట చేత కానీ క్రియ చేత కానీ మీరు ఏం చేసినా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సమస్తం ఆయన పేరట చేయండి అంటున్నాడు. సమస్తము ఆయన పేరట చేయండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:48 వచనంలో పౌలు గారు ఒక మాట చెప్పారు చూడండి. 15:48 మంటి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మంటి నుండి పుట్టిన వారును అట్టివారే, పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే. మరియు మనం మంటి నుండి పుట్టిన వారి పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలిక, ఆ పోలిక కూడా ధరిద్దాం అంటాడు. కాబట్టి పరలోక సంబంధి అయినటువంటి యేసుక్రీస్తు యొక్క దివ్య లక్షణాలు మన అనుభవంలో కలిగి ఉండడం చాలా ముఖ్యం. అందుకే క్రీస్తు నందుండి మృతి పొందువారు ధన్యులు అంటారు. కాబట్టి మనం క్రీస్తు నందుండి చనిపోతే క్రీస్తుతో కూడా ఉంటాం. ప్రభు వచ్చినప్పుడు ఆయన పిల్లలైనటువంటి మనం మహిమ దేహములతో మార్చబడి ప్రభువుతోనే నిత్యం ఉండడానికి కొనుపబడతాం. కాబట్టి మనం భూ సంబంధం కాదండి, భూ సంబంధమైనటువంటి లోక జనులలో నుండి ప్రత్యేకించబడి పరసంబంధులుగా మార్చబడిన వారు. ఆదికాండం 7వ అధ్యాయంలో ఒక మాట ఒకసారి చదువుదాం. చదివి వాక్యాన్ని ముగిస్తాను. ఆదికాండం 7వ అధ్యాయం 11వ వచనం. నోవహు వయసు యొక్క 600 సంవత్సరం 2వ నెల 17వ దినమున మహాగాధముల జలముల ఓటలన్నీ ఆ దినమందే విడబడెను. ఆకాశపు తూములు విప్పబడెను. 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండ వర్షము భూమి మీద కురిసెను. ఆకాశ తూములు విప్పబడ్డాయి, ఆ జలములు భూమి మీదకి వచ్చాయి. భూ సంబంధులైనటువంటి మానవులైనటువంటి మనం యేసుక్రీస్తు అనే పరసంబంధి యొక్క పరము నుంచి పంపబడిన యేసుక్రీస్తు ప్రభు యొక్క నామములో మనం విశ్వాసం ఉంచి పరసంబంధులుగా మార్చబడి ఈ లోకంతో నాకు సంబంధం లేదు, ఈ లోకంతో నాకు ఎటువంటి పాలు పంపులు లేవు, నేను ఈ లోక సంబంధిని కాను, లోకాశలు నాకు వద్దు, నేను పరసంబంధిని, యేసుక్రీస్తుతో పాటు చనిపోయాను, ఆయనతో పాటు పాతి పెట్టబడ్డాను, ఆయనతో పాటు మళ్ళీ తిరిగి లేచాను, ఆయన పరసంబంధి అయినవాడు కాబట్టి పరలోక సంబంధమైనటువంటి విషయాల మీద నేను ఆసక్తి కలిగి ఉండాలి. నేను ఈ రీతిగా నడుచుకుంటూ చివరి వరకు నడుస్తూ క్రీస్తులో ఉండి చనిపోతే ప్రభు వచ్చినప్పుడు ఆయన బిడ్డను కాబట్టి నేను నా దేహము మహిమ దేహంగా మార్చబడి ప్రభువుతో ఉండడానికి నేను వెళతాను. మళ్ళీ మధ్యాకాశం నుండి భూమి మీదకి 1000 ఏండ్ల పరిపాలనలో 7 ఏండ్ల శ్రమల కాలం తర్వాత ఈ భూలోకానికి వస్తాను. ఇక తర్వాత కాలంలో 1000 ఏండ్ల పరిపాలన తదనంతరం ప్రభువుతో తరతరాలు యుగయుగాలు ఉంటాను. ఇది ప్రత్యేకించబడిన వారి యొక్క జీవన విధానం. ఆకాశ తూములు విప్పబడ్డాయి అనే దానికి మన ఆధ్యాత్మికంగా అర్థమేం తీసుకొచ్చంటే పరలోకంలో ప్రభువుతో మనం ఉండి 7 ఏండ్ల శ్రమల తదనంతరం భూమి మీదకి మనం దిగి వస్తాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం. అంతటా సింహాసనం చూచి తిని వాటి మీద ఆశ నుండి వారికి విమర్శ చేయటకు అధికారం ఇవ్వబడను. మరియు క్రూరముఖమైన తన ప్రతిమను నమస్కారం చేయక తమ నొసల ఎందు కానీ తన ముద్ర వేయించుకున్న వారిని యేసు విషయమే తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యం నిమిత్తము శిరచ్ఛేదనం చేయబడిన యొక్క ఆత్మలను చూసింది. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము 1000 సంవత్సరాలు క్రీస్తుతో కూడా రాజ్యము చేస్తారు. తిమోతి పత్రికలో పౌలు గారు అంటాడు,
ఇదిగో ఓ తిమోతి, సహించిన వారమైతే మనం ఆయనతో కూడా ఏలతాం. తిమోతి పత్రిక, 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం ఉంటుంది. అలాగూ ఆయన రాజ్యంలో భూమి మీద పరిపాలన చేస్తాం. 146వ కీర్తన 4వ వచనంలో కూడా మాట ఉంటుంది. ఆకాశం పైనున్న జలములారా. చూడండి, 146వ కీర్తన 146:4. నూట 148:4 చూద్దాం. పరమాకాశములారా, ఆకాశము పైనున్న జలములారా ఆయనను స్తుతించుడి. ఆకాశము పైనున్న జలములారా అంటే జలములు అంటే ఏంటి? జనములు కదా, మనం చెప్పుకున్నాం కదా ఫస్ట్లో. జలములు అంటే ఎవరు? జనం. ఆకాశం పైన ఉన్న వాళ్ళు ఆయన స్తుతించాలి. అందుకే చూడండి, మనం ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళి, ప్రతి ఆదివారం ఒకవేళ మందిరానికి వెళ్ళే అవకాశం ఇప్పుడు లేదు కాబట్టి ఇళ్లలోనే ఉండి ఏం చేస్తున్నాం? దేవుని స్తుతించుకుంటున్నాం. ప్రభుతో పాటు సదాకాలము ఉంటాం. పరలోక సంబంధులు మనం. ప్రభుతో పాటు సదాకాలం ఉండే భాగ్యం మనకు, ప్రత్యేకించబడిన మనకు కలిగింది. నూతన భూమి, నూతన ఆకాశము, ఆయన సృజించబోయే నూతన భూమి, నూతన ఆకాశం కూడా అంతా పరిశుద్ధమే. కాబట్టి ఆ రీతిగా మనం పరిశుద్ధపరచబడి దేవునితో నిత్యము ఉండే ఆధిక్యత ఆ ప్రభు మనకి ఇవ్వనే ఉన్నాడు. కాబట్టి 2వ దిన సృష్టి మనకు నేర్పించింది ఏంటంటే, మనం ప్రత్యేకించబడిన జీవితాన్ని జీవించాలి. ఒకప్పుడు మనం భూ సంబంధులం, కానీ ఇప్పుడు పర సంబంధులుగా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన తర్వాత మార్చబడ్డాం. కాబట్టి వెలిగించబడిన మీదట ప్రత్యేకమైన జీవితాన్ని మనం జీవించాలి. అది దేవుని చిత్తం. అంతేకాదు, మనం క్రింది వారమే, కానీ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి పర సంబంధులుగా మార్చబడ్డాం. మనం పరలోక సంబంధులు అనడానికి కొన్ని వాక్యాలు, ఆధారాలు చూపించాను. కాబట్టి దేవుని పిల్లలు ప్రత్యేకంగా కిందనున్నటువంటి మనం పర సంబంధులుగా మార్చబడి ప్రత్యేకమైన అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. 3వది, క్రీస్తుతో కూడా లేపబడ్డాం. పైన ఉన్న వాటిని వెతకాలి. క్రీస్తుతో లేపబడాలంటే లోక సంబంధంగా మనం చచ్చిపోవాలి. లోకాశలు, శరీరాశలు, పాపము, లోకానికి, పాపానికి, శరీర ఇచ్చలకు మనం చావాలి. 2వది, పాతి పెట్టబడాలి. పాత పద్ధతులు, పాత బుద్ధులేవి మనకు కనబడకూడదు. 3వది, క్రీస్తుతో కూడా లేపబడాలి. నీతిగా జీవించుట కొరకు, దేవుని పక్షంగా రోషం కలిగి బ్రతుకుట కొరకు మనం తిరిగి లేవాలి. తిరిగి లేచిన మనం పర సంబంధమైన యేసుక్రీస్తు ప్రభులో ఉన్నటువంటి గుణ లక్షణాలని, ఆయనలో ఉన్నటువంటి గుణగణాలని కలిగి ఈ లోకంలో ప్రవర్తించాలి. ఈ భూ సంబంధమైన వాటి మీద నాకు మనసు లేదు, ఇవి నాకు వద్దు, ఇవి నాకు ఉండకూడదు, వీటి మీద నా ఆశ లేదు, నేను విశ్వాసిని, పైనున్న వాటిని వెతుకుతాను. ఇలాంటి అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఇలాంటి అనుభవాన్ని కలిగి క్రీస్తులోనే ఉండి, మళ్ళీ తిరిగి లోకంలోకి వెళ్ళిపోకుండా క్రీస్తులోనే ఉండి చనిపోతాము, ప్రభు వచ్చినప్పుడు ఆయన పిల్లలుగా మహిమ దేహాలు ధరించుకొని ఆయన దగ్గరికి వెళ్తాం. ఆయనతో సదాకాలం ఉంటాం. నిత్యం ఆయన స్తుతించుకుంటూ ఉంటాం. ఆయనతో పాటు రాజ్యాన్ని చేస్తాం. ఆయనతో పాటు ఏలతాం. ఇట్టి గొప్ప భాగ్యం ప్రభు మనకిచ్చారు. నూతన భూమి, నూతన ఆకాశంలోకి ప్రవేశించి తరతరాల యుగయుగాలు నిత్యము ప్రభుని స్తుతిస్తూ, ఆయన ఆరాధిస్తూ, ఆయన సముఖంలో మనం కాలం గడుపుతాం. నిత్యము ఆనాడు ఆది దంపతులు సృష్టించబడిన తర్వాత ఎంతకాలమో మనకు తెలియదు, కానీ ప్రతిరోజు చల్లపూట వేళ ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చి ప్రభు వాళ్ళతో కలిసి మాట్లాడి ముచ్చటించుకుని ఎలాగైతే కలిసి వారు ఉండేవారో,
ప్రభు కోరుకున్న ఆ సహవాసం కూడా అదే, ప్రభు యొక్క ఆలోచన తలంపు కూడా అదే. అలా ఉండాలని ప్రభు ఇష్టపడ్డాడు. ఆ సంబంధాన్ని, ఆ సహవాసాన్ని సాతాను అపవాది బ్రేక్ చేశాడు. అయితే ఆ అపవాదిని ఓడించి వాడిని తీసుకెళ్లి పాతాళంలో బంధించి నిత్య నాశనంలో, నరకంలో పడేసి, ఇక మళ్ళీ వాడు భూమి మీదకి రాకుండా చేసి పరిశుద్ధులైన తన పిల్లలతో పాటు నిత్యము ఆయన సంతోషిస్తాడు, ఆనందిస్తాడు, కలిసి జీవిస్తాడు. పోగొట్టుకున్న ఆది ఆదాములో పోగొట్టుకున్నటువంటి ఆ భాగ్యం మళ్ళీ తిరిగి కడపటి ఆదామైన యేసుక్రీస్తులో పొందుకునే గొప్ప ధన్యత ప్రభు మనందరికీ ఇచ్చాడు. చాలామందికి లేదు, ఇంకా మనందరికీ ఇచ్చాడు. బహు కొద్ది మందిగా మనం ప్రభుతో పాటు ఉంటున్నాం. ఇట్టి ఆధిక్యతలు పొందుకున్న మనం ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని జీవించాలనేటువంటి ఆశ, తృష్ణ, ఆ పట్టుదల మనం కలిగి ఉండాలి. ఆయన ఇచ్చిన కృపను దుర్వినియోగం చేసుకోకూడదు. ఆయన ఇచ్చిన కృపను. కాబట్టి అంత గొప్ప దేవుడు మన దేవుడు. కాబట్టి వెలిగించబడిన మనం ప్రత్యేకించబడిన జీవితాన్ని కలిగి ఉండి తీరాలి అని ఆయన వాక్యం మనకు బోధిస్తూ ఉంది. ఆ రీతిగా మనం జీవిద్దాం. దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా, ప్రేమస్వరూపి, నీకు స్తోత్రాలు తండ్రి. ఈ 2వ దిన కార్యక్రమాన్ని గురించి, ఆనాడు మీరు సృష్టించిన 2వ దిన సృష్టిని గురించి మాకు కొన్ని సంగతులు నేర్పిస్తూ ఉన్నారు. జలములు మమ్మల్ని సూచిస్తూ ఉన్నారు. నీ వాక్యమే మమ్మల్ని లోకం నుంచి వేరు చేసింది. మీ సిలువను గూర్చిన సువార్త మమ్మల్ని బలవంతులుగా చేసింది. ఈ లోకంలో నుండి మమ్మల్ని మీ సిలువే వేరుపరిచింది. ఆ జలములకు ఈ జలములకు మధ్య పెద్ద విశాలం ఉన్నట్టు మా నడవడికకు, లోకన్న సంబంధమైనటువంటి నడవడికకు చాలా వ్యత్యాసం ఉండాలని తెలియపరిచారు. మిమ్మల్ని అంగీకరించినటువంటి వారి యొక్క జీవన విధానం, వారి సాంగత్యాలు, వారి గుణగణాలు ప్రత్యేకమైనవిగా ఉండాలని, మేము నీ పిల్లలమని లోకం గ్రహించేటట్లుగా మా ప్రవర్తనలోనూ మా సాంగత్యంలోనూ ప్రత్యేకత ఉండాలని మాకు తెలియపరిచారు తండ్రి. మేము భూసంబంధులమే, పరసంబంధమైన మీరు, పరసంబంధి అయినటువంటి యేసుక్రీస్తును మా కోసం ఈ లోకానికి పంపించి భూసంబంధులైన మమ్మల్ని పరసంబంధులుగా మార్చారు. మేము పరసంబంధులమే, అందుకే మాకు క్రొత్త జన్మ అనుభవాన్ని ఇచ్చారు. మా పేర్లు పరలోకమందు రాసి ఉంచారు. మా పౌరస్థితి పరలోకంలో ఉందని తెలియపరిచారు. మా జీవాన్ని క్రీస్తులో దేవుని దగ్గర మీ దగ్గర దాచి ఉంచారు. మమ్మల్ని పరలోకంలో మీ కుమారునితో పాటు కూర్చుండబెట్టనే అన్నారు. పరలోక సంబంధమైన పిలుపుతో మమ్మల్ని పిలిచారు. మా స్వాస్థ్యం పరలోకమందుంది, మా ఫలం పరలోకమందుంది. మేము ఎప్పటికైనా పరలోకం చేర్చబడతాం. అట్టి నిరీక్షణ మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. మేము కూడా ప్రత్యేకించబడిన అనుభవాన్ని కలిగి ఉండటకు సహాయం చేయండి. మేము క్రీస్తుతో కూడా లేపబడాలంటే ముందు చావాలి. పాపానికి, లోకానికి చచ్చేవారుగా, పాత దుర్వాసన అనేది ఏది లేకుండా మీలో పాతి పెట్టబడగలిగే ఆత్మ సంబంధమైన గుణాన్ని కలిగి, పాపాన్ని పాతిపెడుతూ దాని జోలికి వెళ్లకుండా మళ్ళీ తిరిగి ఆ భయంకరమైనటువంటి పాపపు ఉచ్చులో మేము చిక్కుకోకుండా సహాయం చేయండి. తిరిగి లేపబడాలి మీతో. పైన వాటిని వెతకాలి. పరసంబంధమైన వాటి మీద మా ధ్యాస పెట్టుకోవాలి. ఈ రీతిగా కడవరకు నమ్మకంగా నీలోనే ఉండి మృతి చెందాలి. అప్పుడు మహిమ దేహాలు ధరించుకుని మీ దగ్గరకు వచ్చి మీతో నిత్యము నివాసం చేస్తాం. భూమి మీద 1000 ఏళ్ళు పరిపాలిస్తాం. నూతన ఆకాశం, నూతన భూమిలోనికి ప్రవేశించి తరతరాల యుగాలు మీతో కలిసి ఉంటాం. ఎంత గొప్ప కృపకు, ఎంత గొప్ప ఔన్నత్యమైన స్థితికి మమ్మల్ని మీరు పిలిచి ఏర్పరచుకుని పరసంబంధులుగా చేసినందుకు స్తోత్రాలు. నాకు భూసంబంధమైన వాటి మీద ధ్యాస లేకుండా, భూసంబంధమైన వాటి మీద మేము మనసు పెట్టుకోకుండా, భూసంబంధమైనవి నాకు అక్కర్లేదు, నేను వాటి కొరకు చనిపోయాననేటువంటి ఆ తలంపు మేము కలిగి ప్రత్యేకమైన జీవితాన్ని జీవిస్తూ మీకు ఇష్టలుగా, ప్రియులుగా బ్రతుకుటకు సహాయం చేయమని ఘనత, మహిమ, ప్రభావం మీకే చెల్లిస్తూ, హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లిస్తూ, రక్షకుడైన దేవుడిని స్తుతిస్తూ, మా ప్రభుని ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో
ప్రార్థించి ఈ మాటలు మా హృదయాలు ఫలింపచేయమని